నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించిన ప్రధాని మోదీ 5 ఎకరాల్లోపు 1 కోటి మంది రైతుల ఖాతాల్లో తొలి విడత నగదు జమ. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకే కుట్రలు. మోదీ, కేసీఆర్, జగన్ త్రయం కలిసి పోటీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్. మార్చి 1 నుంచి 11 వరకు లోక్సభ ఎన్నికలపై తెరాస సన్నాహకాలు. రోజుకి 2 స్థానాల్లో సమీక్ష, దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్. పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెంలో అమానుషం. యువతిపై అత్యాచారం, హత్య. వెంట ఉన్న యువకుడి పరిస్థితి విషమం. విశాఖపట్నం గాజువాకలో విషాదం. విషద్రావం తాగి 4 మృత్యువాత, మరో 11 మందికి అస్వస్థత. కేజీహెచ్లో చికిత్స. కశ్మీర్ కుల్గాం జిల్లాలో భీకర ఎదురుకాల్పులు. మరో 3 జైషే ఉగ్రవాదులు హతం. పోలీస్ అధికారి, జవాను వీరమరణం. గృహ వినియోగదారులకు తీపి కబురు. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ 5% తగ్గింపు. చౌక ధరల ఇళ్లపై 1% పన్ను. (2022) నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏటా 6,000 సాయం అందించే కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రధాని మోదీ ప్రారంభించారు. 1 కోటి మందికి పైగా ఖాతాల్లో తొలి విడత 2,000 జమ చేసినట్లు ప్రకటించిన ప్రధాని మిగిలిన అర్హులకు త్వరలోనే అందజేస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మైదానంలో జరిగిన కార్యక్రమంలో 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు తొలి విడత 2,000 జమ చేసే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద 5 ఎకరాల్లోపున్న రైతు కుటుంబాలకు ఏటా 6,000 3 విడతల్లో కేంద్రం ఇవ్వనుంది. తొలి విడతల 2,000 చొప్పున 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2,021 కోట్లను జమ చేసినట్లు మోదీ తెలిపారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే తొలి విడత నగదును బదిలీ చేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే రైతుల శాపం వారిని దెబ్బతీస్తుందని ఈ సందర్భంగా మోదీ హెచ్చరించారు. కేంద్రం ఇస్తున్న నగదు మళ్లీ వెనక్కి తీసుకుంటుందన్న ప్రచారం నిజం కాదన్న మోదీ గతంలో రైతుల కోసం రూపొందించిన ప్రయోజనాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ కింద గతంలో 10 ఏళ్లలో 50,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్న మోదీ పీఎం కిసాన్ పథకం కింద తమ ప్రభుత్వం ఏటా 75,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుందన్నారు. किसानों के लिए पहले की सरकारों ने बातें तो बहुत की, कागज पे योजनाएं भी बनाई, लेकिन उनकी मंशा किसान को सशक्त करने की नहीं की। किसान को छोटी छोटी चीज के लिए लगातार तरसाने की थी। उनमें किसान का भला करने की नीयत नहीं थी, इसलिए वो किसानों के लिए कभी भी सही निर्णय नहीं ले सकते थे। हमारी सरकार बहुत ईमानदारी से कोशिश कर रही है कि देश के किसानों को हर वो साधन संसाधन दिए जाए जिससे वो वर्ष 2022 तक अपनी आय 2 गुनी कर सके। తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభమైంది. ఏపీ వ్యవసాయ శాఖ కార్యదర్శి రాజశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో ప్రధాని మోదీ ప్రారంభించిన కార్యక్రమాన్ని రైతులకు చూపించి అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ త్రయం చేస్తున్న కుట్రలు తన ముందు సాగబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ను తెలుగుదేశంలోకి ఆహ్వానించిన ఆయన హైదరాబాద్లో ఆస్తులున్న వారిని ఏపీలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేయాలని కేసీఆర్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని మోదీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.
ఆయనతో పాటు పార్వతీపురం కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి, అదే నియోజకవర్గానికి చెందిన వైకాపా సమన్వయకర్త జి ఉదయభాను తమ అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు కండువా కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. అరకు ఎంపీ స్థానం నుంచి కిషోర్ చంద్రదేవ్ సైకిల్ గుర్తుపై బరిలో నిలుస్తారని ప్రకటించిన చంద్రబాబు అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా మోదీ, కేసీఆర్ జగన్త్రయం చేస్తున్న కుట్రల్ని ప్రజలు సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం ఖాయమంటూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. కేటీఆర్ అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం అవుతాడని. నేనుంటే వీళ్ళ ఆటలు సాగు. ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కి, నరేంద్ర మోడీకి ఉండడం ఇది దుర్మార్గమైన ఆలోచన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీకు శక్తి ఉంటే అభివృద్ధిలో నాతో పోటీ పడండి, కానీ అభివృద్ధిని అడ్డుకుని ఈ ప్రాంతాన్ని మళ్లీ వెనక్కి తీసుకుపోతాం అనుకుంటే మాత్రం ఇది మీకు సాధ్యం కాదు. ఇంకొక పక్కన కేసీఆర్ ఆయన ఒక పెద్ద నియంతగా దొరికాడు. అందరిపైన కేసులు పెడుతున్నారు. కొంతమంది ఆ రోజు నేను పిలిపించాను, హైదరాబాద్కు వచ్చారు, పెట్టుబడులు పెట్టారు, ఇండ్లు కట్టుకున్నారు, వ్యాపారాలు చేశారు. వాళ్ళందరి మీద పడ్డారు. ఏమని మీరు పోండి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, అక్కడ తెలుగుదేశంకి వ్యతిరేకంగా చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయండి, పోటీ చేయకపోయినా మీరు పని చేయమని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టే పరిస్థితికి వచ్చాడు. అమరావతిలో అన్ని గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేసిన వైకాపా నేతలు అసలు నిర్మాణాలు చూసి లబోదిబ్బోమంటున్నారని విమర్శించారు. 40 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా. ఎవడూ సాహసం చేయాలన్న కులముద్ర వేయడానికో కమ్యూనల్గా పెట్టడానికి ఎవరు సాహసం చేయాలి. ఎంతో మందితో పోరాడాను, హేమాహేమలతో పోరాడాను. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వీళ్ళకుండే కుల గజ్జని నాకు అంటించాలనుకుంటే అది జరగదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పిచ్చి పిచ్చి ఆటలు ఈ రాష్ట్రంలో ఆడితే మాత్రం వదిలిపెట్టమని ఇలాంటి దుర్మార్గాలను హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పులివెందుల రాజకీయాలు రాష్ట్రంలో జరగవు. డబ్బులంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత పిచ్చంటే ఎవడొచ్చినా 10 కోట్లు ఎక్కువ ఇస్తాడు, క్యాండిడేట్ మార్చేస్తాడు. ఒకరిని పెడతాడు, అతను చూస్తాడు, కాదు ఇంకొక ఆయన 10 కోట్లు ఎక్కువ పెడతాడు, బిడ్డింగ్ వారి అనమాట, వాడికి ఇస్తారు. ఇంకొకటి వచ్చి ఇంకో 10 కోట్లు ఇస్తారంటే వాడికి ఇస్తారంట. ఇంత దిగజారుడు రాజకీయాలు నా 40 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇంత నేరాలు చేసే వ్యక్తిని కూడా మనం ఎప్పుడూ చూడలేదు. అవినీతి పరుల పనిపడతానంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ఇప్పుడు ఆ విషయం మర్చిపోయి జగన్ వంటి దొంగలతో జతకడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ధైర్యముంటే భాజపా, వైకాపా, తెరాస కలిసి నేరుగా ఎన్నికల బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్వీస్ ఇనాంలు అనుభవిస్తున్న రైతుల కష్టాలను దూరం చేసేలా చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2013 ఇనాం చట్టంలో ఈ మేరకు మార్పులు చేసింది. సర్వీస్ ఇనాం భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. పార్లమెంటు ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా తెరాస మార్చి 1 నుంచి 11 వరకు కసరత్తు చేయనుంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై 16 స్థానాలు గెలిచేందుకు అవసరమైన వ్యూహాలు రచించనున్నారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలను మార్చి 1 నుంచి నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. వచ్చే నెల 1న కరీంనగర్ లోక్సభ స్థానం, 2న వరంగల్, భువనగిరి, 3న మెదక్, మల్కాజ్గిరి స్థానాల సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. మార్చి 6న నాగర్ కర్నూల్, వనపర్తి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షను చేపడతారు. మార్చి 7న జహీరాబాద్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశం జరగనుంది. మార్చి 8న నిజామాబాద్, ఆదిలాబాద్, 9న పెద్దపల్లి ఎంపీ స్థానం సమావేశం రామగుండంలో నిర్వహిస్తారు. మార్చి 10న మహబూబాబాద్, ఖమ్మం, మార్చి 11న నల్గొండ, మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశాలు జరుగుతాయని తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. ప్రతిరోజు 2 సమావేశాలుంటాయి. ఈ సమావేశాలన్నిటి కూడా దిశానిర్దేశం చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వెళ్తారు. అవసరమైతే ఆ మీటింగ్ జరిగే ముందు గానీ, మీటింగ్ జరిగిన తర్వాత గానీ ఆయా ప్రాంతంలోనే బస చేసి అక్కడుండే నాయకులందరినీ కలిసి గత పార్లమెంట్లో వచ్చిన కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే దిశగా మొత్తం కార్యకర్తల్ని, నాయకుల్ని సమాయత్తం చేయడానికి ఈ యొక్క సమావేశాలను ఉద్దేశించబడినాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏలకు పూర్తి మెజారిటీ రాదని అంచనా వేస్తున్న తెరాస కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర పోషిస్తామనే విశ్వాసంతో ఉంది.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 లోపు నామినేషన్ వేయాల్సి ఉన్నందున అభ్యర్థి ఎంపికపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 9 మంది సభ్యులతో ఉప కమిటీ ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు దుద్దిర్ల శ్రీధర్ బాబు, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పొడెం వీరయ్య, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్యలను కమిటీ సభ్యులుగా నియమించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు 25 మందికి పైగా ఆసక్తిగా ఉన్నారు. రేపు సబ్ కమిటీ సమావేశమై అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి పార్టీకి సిఫారసు చేయనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏఐసీసీ అనుమతితో పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ తుది నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్లోని కుల్గాంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 జైషే మహమ్మద్ ముష్కరుల్ని భద్రతా బలగాలు మెట్టిపెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక డీఎస్పీ, మరో జవాన్ అమరులైనట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు సైనిక దళాలు ఈ ఉదయం తురిగాం ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబట్టడంతో అప్రమత్తమైన సైన్యం ధీటుగా బదిలిచ్చింది. కాల్పుల్లో 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పోలీస్ అధికారి, 3 జవాన్లకు గాయాలు కావడంతో వారిని సైనిక ఆసుపత్రికి తరలించారు. 2 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా వదులుకుని పోలీస్ ఉద్యోగంలో చేరిన డీఎస్పీ అమన్ ఠాకూర్ కు మెడపై గాయం కాగా ఆయన ఆర్మీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మరో జవాన్ కూడా అమరుడయ్యాడు. 2 రోజుల వ్యవధిలో జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో యుద్దం తథ్యమంటూ వస్తున్న పుకార్లను ఆ రాష్ట గవర్నర్ సత్యపాల్ మాలిక్ కొట్టిపారేశారు. వదంతుల్ని ఎవరూ విశ్వసించవద్దని, అందరూ ప్రశాంతంగా ఉండాలని జమ్మూ కశ్మీర్ ప్రజలకు, ప్రత్యేకించి కశ్మీర్ లోయలోని ప్రజలకు సూచించారు. పుల్వామా దాడి అనంతరం జరుగుతున్న సైనిక కదలికలన్నీ కేవలం భద్రతాపరమైనవేనని మాలిక్ స్పష్టం చేశారు. అటు ఆర్టికల్ 35A పై ఎన్నికైన ప్రభుత్వమే సుప్రీంకోర్టు ముందు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిల్ కన్సాల్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు, హక్కులు కల్పించే ఆర్టికల్ 35A పై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లు లిస్టింగ్ చేసినప్పుడే జమ్మూ కశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వం లేనందున విచారణ వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నట్లు రోహిత్ కన్సాల్ వెల్లడించారు. అటు పుల్వామా దాడి దృష్ట్యా రైళ్లలో సైనికుల ప్రయాణాలు అత్యంత రహస్యంగా ఉంచాలని రైల్వే శాఖ అన్ని జోన్లకు లేఖలు పంపింది. మరోవైపు భారత్ దాడి చేస్తుందనే భయంతో ఇప్పటికే సంక్షోభ నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసిన పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్తో తెర వెనుక చర్చలు జరుపుతోందని పాక్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన రమేష్ కుమార్ వాంగ్వానీ గత వారం భారత పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో సమావేశమైనట్లు పాకిస్తాన్కు చెందిన ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం ఇచ్చేవారిని సైన్యం తుదముట్టిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. తన 5 ఏళ్ల పాలనలో చివరిది, 53వది అయిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పుల్వామా దాడిని ప్రస్తావించిన ప్రధాని దేశం ఎదుర్కొంటున్న ఉగ్ర ముప్పును జాతి మొత్తం, కులమత ప్రాంతాలకు అతీతంగా తరిమి కొట్టాలని కోరారు. పుల్వామా దాడి సూత్రధారుల్ని భారత సైన్యం 100 గంటల్లోపే మట్టుపెట్టిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. స్వతంత్ర భారతంలో దేశ రక్షణ కోసం నేలకొరిగిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపేలా నిర్మిస్తున్న జాతీయ యుద్ద స్మారకాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే మార్చ్, ఏప్రిల్ మాసాల్లో మన్ కీ బాత్ కార్యక్రమం ఉండదన్న మోదీ మే 4వ ఆదివారం మళ్లీ మన్ కీ బాత్ నిర్వహిస్తానంటూ ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమాని వ్యక్తం చేశారు. राष्ट्रीय सैनिक स्मारक स्वतंत्रता के बाद सर्वोच्च बलिदान देने वाले जवानों के प्रति राष्ट्र की कृतज्ञता का प्रतीक है. स्मारक का डिजाइन हमारे अमर सैनिकों के अदम्य साहस को प्रदर्शित करता है. राष्ट्रीय सैनिक स्मारक का कॉन्सेप्ट 4 कोसेंट्रिक सर्कल्स यानी 4 चक्रों पर केंद्रित है, जहां एक सैनिक के जन्म से लेकर शहादत तक की यात्रा का चित्रण है. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణ సాధనకు తమ వంతు కృషి చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి ఇవాళ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కల్తీ మద్యం అక్రమ రవాణా పూర్తిగా తగ్గాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రమాదంలో చనిపోయిన గీత కార్మికులకు 6 లక్షలు, అంగవైకల్యం బారిన పడ్డవారికి 6 లక్షలు సాయం అందేలా చూస్తానని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించడం సహా
కార్మికులకు న్యాయం చేస్తానని తెలంగాణ కార్మిక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనపై నమ్మకం ఉంచి మంత్రివర్గంలో చోటు కల్పించిన కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పేద ప్రజల కోసం పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన చేసి ప్రజలకు ఆ ఫలాలను అందించినటువంటి గొప్ప వ్యక్తిగా ముఖ్యమంత్రి గారికి దేశంలోనే ఒక గొప్ప కీర్తి వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అటువంటి శాఖను నాకు కేటాయించడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. అన్ని వర్గాలు కూడా సుఖ శాంతులతో ఉన్ననాడే ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందిగా భావించవచ్చు అనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోవడం జరుగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పాత్రికేయుల సంక్షేమానికి చంద్రబాబు సర్కార్ అంకిత భావంతో పనిచేస్తోందని ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని పాత్రికేయుల కాలనీలో నూతన ఇళ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ ఆర్టీడీకి మంత్రి అభినందనలు తెలిపారు. ముందస్తు నిర్మాణ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. బిఎల్సి పథకం కింద అందరికీ ప్రభుత్వం తరఫున పక్కా ఇళ్లను మంజూరు చేశాం. అట్లాగే రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి 1,50,000 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడికి జర్నలిస్ట్ సబ్సిడీ అదనంగా విడుదల చేశాం. తోటి పాత్రికేయ మిత్రులందరూ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విశాఖలో వచ్చే నెల 1న జరగనున్న ప్రధాని మోదీ సభ కంటే ముందే రైల్వే జోన్ ప్రకటన వినాలని ఆశిస్తున్నట్లు ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశంపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను కలిశామని చెప్పిన ఆయన సానుకూల స్పందన వచ్చిందన్నారు. చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించమని మాత్రమే ఉంది. పరిశీలించిన ఈ సంస్థలన్నింటినీ కూడా 10 సంవత్సరాల లోపు చేయాలని చట్టంలో పేర్కొనబడింది. అయినా వాటి జోలికి వెళ్లకుండా ఈ ప్రభుత్వం ఉన్న కాలంలోనే రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి మేము వారికి నివేదించాం. వారి యొక్క స్పందన సానుకూలంగా కనిపించింది. మాకైతే విశ్వాసం వచ్చింది, తప్పకుండా రైల్వే జోన్ విషయంలో త్వరలో శుభవార్త వింటామని చెప్పి. ప్రధాని మోదీ సభలో ఏమైనా శుభవార్త వినే అవకాశం ఉందా? ఇంకా ముందుగా వినాలని నా కోరిక. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధరామాల వద్ద ప్రేమ జంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. హత్యకు ముందు యువతిపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడ్డ యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. యువతీ యువకులు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం అజ్జవారిగూడెంకు చెందినవారిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బౌద్ధరామ పర్యాటక ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం వల్ల ప్రేమ జంటపై దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలో విషాదం చోటు చేసుకుంది. మత్తు పదార్థంగా భావిస్తున్న ద్రవం తాగి 4 మృత్యువాత పడ్డారు. 11 మంది కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. గాజువాక పోర్టు ప్రాంత రోడ్డుకు ఆనుకుని ఉన్న ఎస్టీ కాలనీలో శనివారం సాయంత్రం అప్పలమ్మ అనే మహిళకు 15 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్లో ఒక ద్రవం లభించింది. దానిని ఇంటికి తీసుకువచ్చిన ఆమె 15 మందికి పంచింది. అది తాగిన వారికి వాంతులు, వికారం మొదలై ఆసనాల రమణమ్మ అనే మహిళ మృతి చెందింది. వెంటనే ఆమెను ఖననం చేశారు. తర్వాత ఆసనాల కొండోడు, వాడపల్లి అప్పడు, సండ్ర అప్పలమ్మ చనిపోయారు. ఒక్కొక్కరుగా మృత్యువాత పట్టడంతో ఆ ద్రవం తాగిన మిగిలిన వారిని విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా 60 నుంచి 70 ఏళ్ల మధ్యవారే. సమాచారం తెలుసుకున్న పోలీసులు మిగిలిన ద్రవం ఉన్న క్యాన్ స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళెవరో మందు తెచ్చుకున్నారు. ఆ మందేమో బాటిల్లో మందు పలానా మందు మామూలు 4 సార్లు అన్నారు. డబ్బులు చేతులు ఎత్తుకుని రోజు బాటిల్ వచ్చారు. ఆ బాటిల్ వేసుకొని వచ్చాం. పోతే మా ఆయనకు ఒక షాంపులు వేసుకుని 2 షాంపులు కొట్టుకున్నారు. ఇంకంతే ఆ షాంపు తాగా అక్కడే ఉండు పానం ఇద్దరు. ఇంకా అదే గొడవ. క్యాన్తో పెట్టేసి ఉందంటండి. కొంచెం రుచి చూస్తే మంది అనుకున్నారు. సార్ తెల్లగా ఉందంట. అది తీసుకొచ్చి 4 చదువుకొని తాగేశారు. 10 మంది తాగేశారు. మేము చెత్తగేతలు ఎరుకుంటాం కదా, అప్పుడు దొరికింది. దొరికితే ఎవరు తెచ్చారంట, ఇప్పసారి అనుకుని తాగేశారు. మనసు కొంచెం తాగేశారంట. మా అత్తగారు సాయంత్రం తాగారు. ఉదయం 5 గంటలకు చనిపోయారు.
భాజపా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. పెద్ద కుమారుడు గోపాల్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఆయన నివాసానికి తరలివచ్చి నివాళులర్పించారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు జానారెడ్డి, నాయని నరసింహారెడ్డి సహా పలువురు నేతలు బాలరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ నుంచి నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి పార్థివ దేహాన్ని తరలించారు. అక్కడ కార్యకర్తల సందర్శన తర్వాత భాజపా సీనియర్ నేతలు, అభిమానులు వెంటరాగా బాలరెడ్డి అంతిమ యాత్ర సాగింది. అనంతరం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్థానికేతరులైన 6 కులాలకు శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు అందజేయాలన్న సిఫార్సుల్ని వ్యతిరేకిస్తూ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో స్థానిక ప్రజలు కొనసాగిస్తున్న ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 2 రోజులుగా చెలరేగిన ఆందోళనలతో శనివారం కర్ఫ్యూ విధించగా ఆందోళనకారులు దాన్ని సైతం ధిక్కరించి ఆదివారం ఈటానగర్లో విధ్వంసానికి దిగారు. అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చోవ్ నామే ప్రైవేటు నివాసం, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల్లోని వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు ఈటానగర్ పోలీస్ స్టేషన్పై దాడి చేయడం సహా అనేక ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం నివాసం వద్ద ఆందోళనకు యత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇండో టిబెటిన్ సరిహద్దు దళాన్ని మోహరించారు. బెంగళూరు ఎయిర్ షో వద్ద 300 కార్లు కాలి బూడిదైన ఘటన మరువక ముందే తమిళనాడులో ఇవాళ అలాంటి ప్రమాదం మరొకటి జరిగింది. చెన్నై శివార్లోని పొరూరు వద్ద ప్రైవేటు పార్కింగ్లో మంటలు చెలరేగి దాదాపు 200 కార్లు దగ్ధమయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా పొగ అలుముకోవడంతో మిట్ట మధ్యాహ్నం మబ్బులు పట్టినట్లు కనిపించింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే 5 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టంపై మంటలు అదుపులోకి తెచ్చాయి. సార్వత్రిక ఎన్నికల వేళ సొంతింటి కల సాకారం చేసుకోవాలి అనుకునే మధ్యతరగతి వర్గాలకు జీఎస్టీ మండలి తీపి కబురు అందించింది. నిర్మాణంలో ఉన్న గృహాలపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. చౌక గృహాలపై విధించే 8% జీఎస్టీని 1% మండలి తగ్గించింది. మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు, మెట్రోయేతర నగరాలైతే 90 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మించే 45 లక్షల వరకు ఖర్చు అయ్యే ఇళ్లను చౌక గృహాలుగా పరిగణిస్తారు. వాటిపై జీఎస్టీ 1% తగ్గటం వల్ల అందుబాటు ధరల్లో ఉండే గృహాలు మరిన్ని పెరిగే అవకాశం ఏర్పడింది. ఇవాళ జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. తగ్గించిన రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. తాజా నిర్ణయం స్థిరాస్తి రంగం పుంజుకునేందుకు దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు లాటరీలపై ఏకీకృత పన్ను అంశాన్ని జీఎస్టీ మండలి వాయిదా వేస్తుంది. కోట్లాది మందికి పైగా భక్తులు విచ్చేస్తున్న ప్రయాగరాజ్ కుంభమేళాలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించడంలో అక్కడి పారిశుధ్య కార్మికుల కృషి ఎంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. కుంభమేళాను సందర్శించిన ప్రధాని అక్కడి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం పూజలు నిర్వహించి గంగా హారతిలో పాల్గొన్నారు. కుంభమేళాలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులకు మోదీ పాదపూజ చేశారు. తమ సేవలతో కుంభమేళాలోని పారిశుధ్య కార్మికులు అసాధ్యం ఏదీ లేదని నిరూపించారని మోదీ ప్రశంసించారు. చైనా కమ్యూనికేషన్ల దిగ్గజం హువావే సైతం మడతపెట్టే 5G ఫోన్ను ఆవిష్కరించింది. హువావే మేట్ ఎక్స్ పేరుతో బయటకి మడిచేలా 2 స్క్రీన్లతో ఫోన్లు బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో ఆవిష్కరించింది. 8 అంగుళాల ఈ టాబ్లెట్ ను మడిస్తే మామూలు స్మార్ట్ ఫోన్ లా కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లో మడతపెట్టే ఫోన్ విడుదల చేయగా హువావే సైతం రంగంలోకి దిగింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.